హాయ్ ఫ్రెండ్స్, ఇక సండే స్పెషల్గా మాదైతే చేపల పులుసు. ఇక దానికి తయారీ విధానం అయితే చూద్దాం రండి. ముందుగా దానికైతే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటా, ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇక చూడండి, ఇక యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి ఇక మంచిగా వేయించి ఇక అదైతే పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇక మిక్సీలో చూడండి, ఇక ఆనియన్స్, టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, గ్రేవీ అయితే తయారు చేస్తున్నామండి. అందులో కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు వేసి ఇక మిక్సీ పట్టుకోవాలి. ఇక మనకు కావాల్సిన గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇక మనం ముందుగా చేపలు అయితే బాగా కడగాలి. చూడండి, ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి కడుక్కుంటే చేపలు అనేది స్మెల్ తక్కువ వస్తుంది, మంచిగా టేస్టీగా కూడా ఉంటుంది. చేపలు ఇలా ఉప్పేసి కడుక్కోవాలి. ఇక నాన్న వాళ్ళు అయితే ఎప్పుడైనా ఇలా ఉప్పేసి కడుక్కుంటారు అని చెప్పేసి ఇక మేము కూడా అదే ప్రాసెస్ ఫాలో అయ్యాము. ఇక చూడండి, ఇక మంచిగా ఉప్పేసి అయితే ఇక అందులో వాటర్ అయితే నింపి అయితే పెట్టాము. చూడండి, చేపలు చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు తయారీ విధానం అయితే చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలి. చూడండి, ఇక గిన్నె అయితే వేడి అయిపోయింది. ఇక మనకు చేపల పులుసుకు కావాల్సిన ఆయిల్ అయితే పోసుకోవాలి. నేనైతే 3 స్పూన్ కొద్దిగా ఎక్కువనే పోసుకున్నాను. చూడండి, ఇక ఆయిల్ అయితే వేడెక్కింది. ఇక ముందుగా అయితే కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి, తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి, ముందుగా టమాటా కట్ చేసుకున్నాయి కొద్దిగా గ్రేవీ కోసం కొన్ని అయితే ఇందులో వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, కొత్తిమీర, ఇవన్నీ మంచిగా ఫ్రై అలాగే వేయించుకోవాలి. అందులో కొద్దిగా బగారాకు వేసుకోవాలి. ఇక చూడండి, మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీ అయితే చూడండి, ఇది వేస్తుంటే అయితే ఇక సూపర్ స్మెల్ వస్తుంది. ఇది కొద్దిగా పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. అబ్బా, అదైతే కొద్దిగా మూత పెట్టుకొని చూసేసరికి అబ్బా స్మెల్ సూపర్ వస్తుంది. అందులోకి పులుసుకు కావాల్సిన కొద్దిగా చింతపండు తీసుకోవాలి. అదైతే సపరేట్గా నానబెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, చేపల పులుసుకి కావాల్సిన పోసులు అయితే వేసుకోవాలి. ఇక మనకు పులుసు కావాల్సిన కారము సరిపడా వేసుకోవాలి. చూడండి, కారం వేయగానే ఎంత టేస్టీగా రెడ్గా కనిపిస్తుందో. ఇక మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కొద్దిగా పుల్లగా మంచిగా ఉంటుందని చెప్పేసి ఒక మామిడికాయ కూడా కట్ చేసి వేసుకున్నాం మేమైతే. ఇక మనం పులుసు అయితే చింతపండుతో రెడీ చేసుకున్నాం కదండి. ఇక పులుసుని అయితే ఇప్పుడు వేసుకోవాలి. 1 కప్పు పులుసు వేసుకున్నాం కాబట్టి 1 కప్పు వాటర్ అయితే వేసుకున్నాం మేమైతే. ఇక చూడండి, ఇక మంచిగా కలర్ఫుల్ ఎంత బాగుందో. కొన్ని వాటర్ తక్కువ అని చెప్పేసి వాటర్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు సపరేట్ యాలకులు, లవంగాలు ఇవన్నీ సపరేట్ పౌడర్ వేసినామని అది కొంచెం వేసుకోవాలి. చూడండి, ఇక మంచిగా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై అయిపోయి మంచిగా మసిలింది పులుసు అయితే. ఇప్పుడు చేపలు అయితే వేసుకుందాం. చేపలు అయితే మంచిగా విడివిడిగా వేసుకోవాలి. ఈ ఒక్కదాన్ని ఒకటి వేసుకుంటే ఇక మంచిగా ఉడకవు, మంచిగా కలిపేటప్పుడు కూడా గుజ్జు అయిపోతాయి అని ఇక మంచిగా ఒక్కొక్క ఫిష్ ముక్క అయితే ఇక సపరేట్ అయితే వేసుకుంటున్నాం. అబ్బా, ఆ స్మెల్ అయితే అసలు ఆ గ్రేవీ స్మెల్ అయితే ఇక సూపర్ వస్తుంది. ఇక చూడండి, చేపలు అయితే వేసుకొని మూత అయితే పెట్టుకున్నాం. చేపలు అయితే మంచిగా గ్రేవీ మంచిగా పులుసు చేపలకైతే ఎట్లా పట్టిందో చూడండి. అబ్బా, ఇక చేపలు మంచిగా ఫ్రై అయ్యి మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఎక్కువసేపు అటు ఉడికించుకోవద్దండి, ఒక 5 మినిట్స్
10 లోపలనే ఉడికించుకోవాలి. అట్లయితే ఇక మంచిగా ఉడికిపోయినాయి చేపలు చూడండి. మంచి ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే అయితే సూపర్ స్మెల్ వస్తుంది. చూడండి ఇక మా స్టైల్లో అయితే చేపల పులుసు రెడీ అయిపోయింది. గుమగుమలాడే చేపల పులుసు చూస్తుండే నోరు ఊరుతుంది కదా. చూడండి బాగా వచ్చింది చేపల పులుసు, సూపర్ టేస్టీగా ఉంది. మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.